అబ్బబ్బబ్బబ్బా! అందాలంటే అందాలే పో. వర్షకాలం వచ్చిందంటే జాలుల్లా నదులు, సెలయేళ్ళు, జలపాతాలు వంగి పరవళ్ళు దొక్కుతాయి పో. గట్లాంటి జలపాతమే మన తెలంగాణ ములుగు జిల్లా వాజేడు మండలం దగ్గర ఉన్నదుల్లా. మరిగా జలపాతం ముచ్చట్లేందో ఓసారి చూసొద్దాం పార్రి. వర్షాకాలం వచ్చిందంటే సాలుల్లా చెట్లని సిగురించుకుంటా నదులు, వాగులు, వంకలు, చెరువులు, సెలయలు, జలపాతాలు అన్ని ఉప్పొంగుకుంటా పొంగి పొంగి పారుతాయి కదా. మన తెలంగాణలో కూడా గట్లనే మస్తు మంచి మంచి చూడదగిన జాగాలున్నాయి. ఈ జాగాలనే సేమ్ నయానగర జలపాతాన్ని తలపించినట్లే ఒక జలపాతం ఉన్నదుల్లా. ఆ జలపాతం ఎక్కడున్నదంటే ములుగు జిల్లా వాజేడు మండలంలో బోగత్ అనే జలపాతం ఉన్నది. ఈ జలపాతం వర్షాకాలం వచ్చిందంటే చాలు జనాలందరితోటి కన్నుల పండుగ లెక్క పర్యాటకులు అందరు వచ్చి చిన్న నుంచి పెద్ద వరకు యువతి యువకులతోటి అందంగా ముస్తాబైతది ఈ భాగవత జలపాతం. అయితే మీద ఛత్తీస్గఢ్ లో కురిసిన వర్షానికి భాగవత జలపాతం అయితే పొంగి పొర్లుతుందంట. ఈ జలపాతం 50 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కిందికి పడుతుంటే చెప్పలేనంత ఆనందంతో జనాలందరూ ఆ నీళ్ళలో దిగి అందరూ పని ఒత్తిని మొత్తం మర్చిపోయి చాలా సంబురంగా కేరింతలు కొట్టుకుంటూ దుంకులాడతారు. గట్లనే ఆ నీళ్ళని కొండలను దాటుకొని వాగు వంకలను చేరుకొని ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసుకుంటా భోగత జలపాతంలో కలిసి అక్కడికి వచ్చిన జనాలందరికీ ఆనందాన్ని కలిగిస్తది ఈ ఆహ్లాదకరమైన జాగా. మీరు కూడా అందరు చాలా పైసలు ఖర్చు పెట్టుకొని విదేశాలకు పోవుడు కంటే ఇట్లాంటివి మంచి మంచి జాగాలు మన తెలంగాణలో ఉన్నాయి. మంచిగా మీరందరు కూడా పారి పోయి చూసిరారి.